నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు కూడా ఈరోజు చాలా డిఫరెంట్ గా ఉన్నావు. డిఫరెంట్ జ్యువెలరీ. థ్యాంక్ యూ కదా. హెయిర్ స్టైల్ ఎప్పుడు పద్మినిలా కాకుండా కొంచెం డిఫరెంట్, కొంచెం కొత్తగా. ఎందుకంటే దసరాలు కదా, కొద్దిగా నార్త్ ఏదో కొంచెం పూనింది. ఆ కలకత్తా స్టైల్లో, కలకత్తా అమ్మవారి స్టైల్లో. థ్యాంక్ యూ. దేవీ నవరాత్రుల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. అంతకన్నా ముందు నిన్న మీకు చక్కటి సత్కారం జరిగింది. దాని గురించి ఒకసారి ప్రేక్షకులకు కూడా చెప్పండి అక్క. ఏం జరిగింది? ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే పద్మిని, అది 458 దత్తక్షేత్రాల గురించి. 458? అయ్యో బాబోయ్, మన ఇండియాలో ఉన్నవా? మొత్తం భారతదేశంలో నలుమూలల్లో ఉండేటటువంటి దత్తక్షేత్రాల గురించి ఆ గ్రంథ ఆవిష్కరణ 3 పుస్తకాల రూపంలో. అందులో మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం గురించి కూడా చక్కగా ఉంది. ఒక పేజీ వేశారు, 3 ఫోటోలు వేశారు. మొత్తం మన పీఠం గురించి అందులో. ఆ ఫొటోస్ ఇవ్వండి అక్క, మనం ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. తప్పకుండా ఆ ఫోటోలన్నీ పంపిస్తాను. ఆ గ్రంథ ఆవిష్కరణ జరిగింది. దత్త పరంపరలో ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు అందరం కూడా కలుసుకోవటం జరిగింది. చెన్నై నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, మొత్తం ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చారు. ఎక్కడెక్కడ ఉండే దత్త పీఠాధిపతులు అందరూ కూడా అక్కడ చక్కగా పరిచయం అయ్యారు. అక్కడ అందరూ కూడా వారి వారి ప్రసంగాలు తెలియజేశారు, వారి వారి అనుభవాలు తెలియజేశారు. పద్మిని, దత్తుడితో అంటే దత్తుడిని ఎలా మనం పట్టుకోవాలి అని అంటే, మన దత్త బంధువులందరికీ కూడా చెప్పేది ఏంటి అని అంటే, దత్తుడితో ఎక్స్పీరియన్సెసే అని చెప్తున్నారు అందరూ కూడా. దత్తుడు మన దగ్గరికి రావాలి అని అంటే రారు, ఆయనతో మనం అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ అని అందరం కూడా షేర్ చేసుకున్నాము. ఇదంతా శ్రీపాద శ్రీవల్లభ స్వామి నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఆయనకి నేను రుణపడి ఉంటాను అని చెప్తున్నాను. పీఠం పెట్టక ముందు మీ జీవితం ఒకటి, పీఠం పెట్టిన తర్వాత ఒక జీవితం ఖచ్చితంగా. అవును కదా, ఒప్పుకుంటారా? అయ్యో ఖచ్చితంగా. ఆయన లేనంత వరకు ఏదో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి అనేది ఇప్పుడు ఎక్కడా కనబడట్లేదు. స్వామి ఉన్నారు, మన కుటుంబ సభ్యులు శ్రీపాద శ్రీవల్లభులని. నా ప్రసంగం కూడా నిన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించే జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎలా అంటే నా జీవితంలో ఎలా భాగస్వాములయ్యారు. నేను అసలు అనుకోకుండా, అసలు పీఠం పెట్టాలన్న ఆలోచన లేకుండా ఆయన వచ్చి మన ఇంట్లో ఎలా కూర్చున్నారు. అలాగే నా కళ రూపంలో ఆయన భ్రమరపాదం ఎలా బోధించారు. స్వయంగా ఆదిగురు దత్తాత్రేయ స్వామి నాకు స్వప్న రూపంలో దర్శనం ఇచ్చి భ్రమరపాదం గురించి బోధించారు. నా లైఫ్ పాత్ అంతా కూడా ఆయన డిజైన్ చేసి తీసుకెళ్తున్నారు. అందరికీ నేను చెప్పింది అదే, మనం అనుకున్నది వేరు, ఆయన చేసేది వేరు. అందుకే ఆయనకి నాకు జన్మ జన్మల అనుబంధం అయితే ఉన్నదని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. అడుగడుగునా కూడా తెలియచేస్తూ ఉన్నారు. సభలో కూడా ఇదే పంచుకున్నాను, సభలో కూడా ఇదే తెలిపాను. చాలా చక్కగా అందరు కూడా నీరాజనాలు పలికారు. అంటే అసలు వాళ్ళ చప్పట్లతో అసలు అద్భుతంగా. చాలా చాలా సంతోషం. అంతమంది దత్త భక్తుల్ని, దత్త పీఠాధిపతుల్ని కలుసుకొని, అంటే అంతమంది ఆరోలోకి వెళ్ళటం అనేది అంత పాజిటివ్ ఆరో ఉంటుంది. ఎందుకంటే థాట్ అంతా దత్తుడు గురించి. ఇప్పుడు మనం దత్తుడు గురించి మాట్లాడుతున్నాం, దత్తుడితో మనకున్నటువంటి అనుబంధాన్ని మనం తెలియజేస్తున్నాం. ఆ ఆరా ఇట్ సెల్ఫ్ బ్యూటిఫుల్. నువ్వు అంటావు కదా పద్మిని, మీకు దత్తుడు తప్పించి ఏం లేదక్క, ఇప్పుడైతే ఇంకా అసలు అనుక్షణం దత్తుడితోనే గడుపుతున్నారని. అదే జరిగింది చక్కగా. అంటే మనం మాట్లాడే ప్రతి పలుకు కూడా స్వామి పలికిస్తారు. అందరూ పంచుకుంటున్న మంజరి అంట ఒక ఆవిడ చెన్నై నుంచి, శ్రీ లలితా వల్లభానందమయి. ఆవిడేమో శ్రీపాద శ్రీవల్లభుడిది పెద్ద స్తూపము, కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన చేస్తున్నారు. ఆవిడ నాకు అక్కగారు లాగా, నన్ను అక్క అని పిలువమ్మ, చెల్లి అంటారు. మంజరి ఆవిడ అక్కలకోట్ స్వామిది, చెన్నై నుంచి వీళ్ళొచ్చింది. సిద్దిపేట నుంచి ఒక పీఠాధిపతులు, నూజివేడి దగ్గర ఒక పీఠాధిపతులు, సత్తుపల్లి భద్రాచలం దగ్గర ఒక పీఠాధిపతులు. అందరూ దత్త పరంపర. ఎంత అద్భుతంగా అంటే
మళ్ళీ అందరూ నన్ను సేమ్ శ్రీపాదులు వారు బాల రూపంలో ఉన్నట్టు ఉన్నావు అన్నారు. అసలు ఆ మాటకి నాకు నేను ఎంత కృతజ్ఞురాలనో చెప్పలేను అసలు. చాలా మంది అంటారు ఈ కాంప్లిమెంట్ మీకు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. అదంతా చాలా చాలా సంతోషం. ఇంత సంతోషకరమైనటువంటి విషయాన్ని మాతో కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. ఇక రేపు అమావాస్య వస్తోంది, మహాలయ అమావాస్య. చాలా చాలా పవర్ఫుల్. డెఫినెట్లీ మనం ఒక పర్యాయం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమావాస్య విశిష్టత గురించి. అయినప్పటికీ ఇంకొకసారి దత్తుడి అనుగ్రహం కోసం అమావాస్యను వినియోగించుకునేటటువంటి విధానం ఏదైనా ఉందా, అదేమైనా చెప్తారా? ఖచ్చితంగా ఉంది పద్మిని. మహాలయ అమావాస్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఎవరైతే ఈ పితృదోషాలతో బాధపడుతున్నారో, పితృదేవతల అనుగ్రహం కోసం పరితపిస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈ మహాలయ పక్షాల్లో దీని మహాలయ అమావాస్యగా ఎందుకు పిలుస్తారంటే, ఈ అమావాస్యతోని పితృ తర్పణాలు వదిలేయటము అనేది చివరి రోజు అనమాట. అది ఈ 15 రోజులు కూడా పెద్దల కోసం, అంటే పితృకార్యాల కోసం, పితృతర్పణాల కోసం వినియోగించుకుంటూ ఉంటాం. ఈ 15 రోజులు కూడా మన పితృదేవతలందరూ కూడా భూలోకానికి విచ్చేసి మనం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామా లేదా, మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామా లేదా అని. అసలు ఏంటి పితృదోషాలు అని అంటే, అందరూ పితృదోషాలంటే వాళ్ళు మేము ప్రతి అమావాస్యకి చేస్తున్నామండి అంటారు. అది కాదు. మీ తాత ముత్తాతలు ఏవైతే పాపాలు చేశారో, ఏవైతే పుణ్యాలు చేశారో అవి కూడా మీకు వర్తిస్తాయి. అందుకని అంటారు తల్లిదండ్రులు చేసింది పిల్లలకి అని. అందుకే వాళ్ళకి మీరు వదిలిన తర్పణాలు అది మామూలుగా వదలటం వేరు, గయాక్షేత్రాల్లో వదలటం వేరు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు మీరు ఇప్పటి వరకు చేయని వాళ్ళైనా కూడా, అయితే ఆ రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకుని మనం వండిన వంటకాలు ఏదైతే అన్నం వండుతామో అది నల్ల కుక్కకి, కాకి కూడా మనం పెట్టాలి ఆ రోజు. వాటికి ఆహారాన్ని అందచేయాలి. అలాగే పైన అంటే మీరు ఎక్కడైతే ఇంటి మీద, డాబా మీద అక్కడ వాళ్ళ పేర్లు స్మరించుకొని పెట్టండి. అలాగే ఆ రోజు ఉదయాన్నే లేవగానే సూర్య భగవాన్ని చూస్తూ తర్పణాలు వదలండి. ఒక కాపర్ గిన్నెలో, ఒక రాగి చెంబులో గాని పాత్రలో గాని కొద్దిగా నీళ్లు వేసుకొని, నల్ల నువ్వులు వేసుకొని ధారగా విడిచేసేయండి చూస్తూ, వాళ్ళ పేరుని స్మరిస్తూ. అంటే మేము వెళ్ళలేకపోతున్నాం ఎక్కడికి కూడా, ఇంట్లోనే ఉండి మేము చేసుకుంటాం అన్న వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీ అన్నమాట. ఈరోజు వాళ్ళ పెద్దల పేర్లు అందరూ కూడా, తాత ముత్తాతలు తెలియకపోతే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అనుకుంటూ, మీ తాతగారు, నాన్నగారు, తండ్రి గారు అనే 3 తరాలు చెప్పుకుంటూ అలా చెప్పుకుంటూ ధారగా విడిచేసి. కానీ ఘోరం కదా, తాతగారి పేర్లు తెలుస్తాయి, ముత్తాతగారి పేర్లు తెలియకపోవడం అనేది కొంచెం బాధాకరం. అందుకే ఫ్యామిలీ ట్రీ అనేది రాసుకోవాలి. ఎందుకంటే వీఆర్ మేడ్ అప్ ఆఫ్ దే ఆర్ జీన్స్ కదా. వాళ్ళ జీన్స్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా మనకి, తాత ముత్తాతల జీన్స్. అలాగే వాళ్ళు ఏమైనా తెలుసో తెలియకో, ఇంకా చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రోడ్ యాక్సిడెంట్స్ లో పోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మ మధ్యలో ఆగిపోకుండా వాళ్ళకి మోక్షం కలగాలి, వాళ్ళకి మళ్ళీ మంచి జన్మలు ఎత్తాలి అని కోరుకోవాల్సిన రోజు ఈ మహాలయ అమావాస్య. ముఖ్యంగా వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి మోక్షం కల్పించాల్సిన రోజు. బ్యూటిఫుల్. ఇక దత్తారాధన ప్రత్యేకించి రేపు ఎలా చేసుకోవాలి అది కూడా ఒకసారి. దత్తాత్రేయ స్వామికి పితృదేవతలకి చాలా సంబంధం ఉంటుంది. అసలు ఈ పితృదోషాలు పోవాలంటేనే దత్తాత్రేయ నామస్మరణ చేయాలి. దత్తాత్రేయ నామస్మరణతోనే ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఇవన్నీ చేయలేకపోతున్నాం అన్నప్పుడు దత్త నామస్మరణ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు దత్తుడికి తర్పణాలు వదలాలని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, గుర్తుందని. అవును, చెప్పారు. ఆ దత్త తర్పణాలన్నీ కూడా ఇలాంటి అమావాస్య రోజు దత్తుడికి స్మరించి, మాకు ఇవన్నీ తెలియదు స్వామి, మీరే, మీ పాదాలే శరణ్యం అనుకుంటూ దత్త తర్పణాలు, నేను ఏదైతే ఇప్పుడు స్తోత్రం చెప్తానో ఆ స్తోత్రం చెప్తూ దత్త తర్పణాలు వదిలేసి. ఎలా మరి? దత్తాత్రేయ స్వామి మూల మంత్రం పఠిస్తూ దాన్ని 108 సార్లు జపించి, తర్వాత ఆర్ఘ్య మంత్రాలు, 7 రకాల ఆర్ఘ్య మంత్రాలు చెప్తాను. అవి 7 రకాల ఆర్ఘ్య మంత్రాలు ఆవు పాలతో 12 సార్లు ఆర్ఘ్యం విడిచిపెట్టాలి. అది అలా చేస్తే చాలా చక్కగా, అంటే అందులో ఆవు పాలల్లో కర్పూర పొడిని వేసి, లడ్డూల్లో వేస్తాం కదా పచ్చ కర్పూరం, దాన్ని వేసి మరి వదలాలి. దాని చేయటం వల్ల సర్వ రోగ, సర్వారిష్ట, సర్వ భయ, సర్వ దరిద్రాలు, సర్వ నివారణకు, సర్వ భూతోపశమనానికి, అంటే చెప్పాను కదా యాన్సెస్టర్స్ వాళ్ళు, సర్వభూతోపశమనానికి దత్తాత్రేయ మూల మంత్రాన్ని చదువుతూ 108 సార్లు, తర్వాత 7 ఆర్ఘ్య మంత్రాలు 12 సార్లు ఒక్కొక్క ఆర్ఘ్య మంత్రం చదువుతూ విడిచిపెట్టాలి. మూల మంత్రం చెప్తున్నాను.
ఓం హ్రీం ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. ఉత్పత్తి స్థితి ప్రళయకారాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వ కౌతుకాని దర్శయ దర్శయ దత్తాత్రేయాయ నమః. తంత్ర సిద్ధిం కురు కురు మోక్షం కురు కురు. ఓం హ్రీం ఓం స్వాహ. ఇది ప్రత్యేకంగా మోక్షం అంటే వాళ్ళ పెద్దల వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళటానికి, వాళ్ళకి మోక్షం పొందటానికి చదివే మంత్రమే ఇది. దీంతో పాటు ఆర్ఘ్య మంత్రాలు, 7 ఆర్ఘ్య మంత్రాలు చెప్తాను. ఈ అర్ఘ్యం అనేది ఎన్నిసార్లు వదలాలక్క? 12 సార్లు. 12 సార్లు 12 సార్లు మనం చదువుతూ మంత్రాన్ని వదలాలి. ఒక్కొక్కటి 12 సార్లు ఆవు పాలతో. ఇప్పుడు చెప్పే ఈ 7 మంత్రాలు ఏవైతే ఉందో ఒక్కొక్క మంత్రాన్ని 12 సార్లు మనం 12 సార్లు చదువుతూ 12 సార్లు అర్ఘ్యం వదులుతాం పాలతో. 12 సార్లు అర్ఘ్యం వదలాలి. అంటే ఏదో ఎక్కువ కాదు, కొంచెం జస్ట్ అలా ఇలా తీసుకొని స్వామి పాదాల దగ్గర వేసేయటం అంతే. అలా వేసేయటమే. ఫోటో దగ్గర ఒక గిన్నె పెట్టుకొని, ఎలాగా మాకు స్టాచ్యూ లేదు అని భయపడిపోతుంటారు, చిన్న గిన్నె పెట్టుకుని అందులో ఆర్ఘ్యం వదిలే స్వామికి అలా చూపిస్తూ అలా వదిలేయటమే ఆర్ఘ్యం. అమ్మ ఆ 7 మంత్రాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ కర్మనార్ఘ్యం దదామ్యహం. మన కర్మని ఇది విడిచిపెడుతున్నాం అన్నట్టు. ఇది 12 సార్లు చదువుతాం. నెక్స్ట్ మంత్రం. అద్వైతానంద రూపాయ విశ్వరూపాయ సంభవే అన్నమయాయ దేవాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. లీలా విగ్రహ రూపాయ సుసూయానందనాయ చ సంసార సమనాసాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. సర్వ సిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే మహారాజాయ సిద్ధాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. సంసార దుఃఖనాశాయ సర్వశోకహరాయ చ సిద్ధరాజాయ దేవాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. స్వరూప జ్ఞాన దీపాయ సర్వశక్తిధరాయ చ సిద్ధరాజాయ దేవాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. 6 అయ్యాయి, ఆఖరిది 7వది చెప్తున్నాను. సర్వత్ర జ్ఞాననాశాయ జ్ఞాన దీపాయ చాత్మనే సచిదానంత బోధాయ కర్మణార్ఘ్యం దదామ్యహం. ఈ 7 మంత్రాలు కూడా పద్మిని 12 సార్లు చొప్పున ఈ ఆర్ఘ్యాన్ని ఆవుపాలతో దత్తాత్రేయ పటం ముందు గనక వదిలితే నేను చెప్పినట్టు సర్వరోగ సర్వారిష్ట సర్వభయ సర్వదరిద్రాలు సర్వ నివారణకు సర్వభూతోపశమనానికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి చేయవలసిన మూల మంత్రంతో కూడిన 7 దత్తాత్రేయ స్వామి ఆర్ఘ్య మంత్రాలు. బ్యూటిఫుల్ అక్క. ఒక్కసారి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఫస్ట్ ఒకసారి మూల మంత్రం చదివేసుకుంటాం. మొదట మనం మూల మంత్రం 108 సార్లు జపించాలి. 108 సార్లా? దాని తర్వాత అర్ఘ్యం. మూల మంత్రాన్ని 108 సార్లు జపించుకున్న తర్వాత స్వామి దగ్గర కూర్చొని చక్కగా ఒక గంట పడుతుంది ఇదంతా చేయటానికి. ఆ రోజు మీకు మళ్ళీ రాదు, వచ్చే సంవత్సరం వరకు మహాలయ అమావాస్య కోసం ఎదురు చూడాలి. అందుకే ఆ రోజును మీరు వినియోగించుకొని ఈ మంత్రాలతో ఆర్ఘ్యం వదిలేసి తర్వాత మీకు వీలైనచో చక్కగా పెరుగన్నము దద్దోజనం చేసి ఎక్కడైనా వెళ్ళి పంచిపెట్టండి. అనాథులకి కానీ, వృద్ధుల ఆశ్రమంలో కానీ, అనాథాశ్రమాల్లో కానీ, లేదా రోడ్డు మీద ఉన్న ఎవరైనా అనాథులకు కూడా మీరు ఈ దద్దోజనాన్ని పంచిపెట్టండి. అర్ఘ్యంగా వదిలినటువంటి ఆ పాలను ఏం చేయమంటారు? ఆ పాలను కూడా మీరు కావాలంటే దాన్ని ఏదైనా దార విడిచి పోసేయొచ్చు. మళ్ళీ మీరు దాన్ని పుచ్చుకోవద్దు. అంటే మీరు ఆర్ఘ్యం వదిలేశారు కాబట్టి ఏదైనా మొక్కల్లో వేసేయొచ్చు. దాన్ని మళ్ళీ ఉపయోగించొద్దు. అంటే మీ కర్మ పోవటం కోసం మీరు వదులుతున్న దత్తరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.